అందరికీ నమస్తే. మళ్ళీ ఆ వీడియోలోకి అయితే స్వాగతం. ఈరోజైతే మన వీడియోలో అయితే స్వర్ణగిరి అయితే కవర్ అయిపోయింది కదా. ఇప్పుడు యాదగిరిగుట్ట కొమరల్లి అయితే ఈ వీడియోలో అయితే 2 గుళ్ళను అయితే కవర్ చేసుకుందాము. ఇప్పుడు మేమైతే స్వర్ణగిరి అయిపోయి డైరెక్ట్ యాదగిరిగుట్ట అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడైతే మనం యాదగిరిగుట్టలో ఉన్న గుండంకి అయితే వచ్చేసినాం. డైరెక్ట్ ఫస్ట్ గుండంలో కాళ్ళు చేతులు కడుక్కొని దర్శనంకి అయితే పోదామని అనుకుని అయితే గుండం దగ్గరకు వచ్చినాం. ఇక్కడ ఏమైందంటే మేము గుండంలో కాళ్ళు చేతులు కడుక్కొని రిటర్న్ అయితే అవుతున్నాము. ఇక్కడ ఉందన్న మీకైతే ట్రావెల్స్ బస్సు కనిపిస్తుంది అనుకుంటా. ఈ బస్సు అయినా అయితే అక్కడ రోడ్ మీద ఉన్న సప్పమని ఒకటేసారి లెఫ్ట్ సైడ్ కట్ చేసుకున్నాం. బండి మేమైతే కంట్రోల్ చేసుకొని మరి ఆపుకున్నాము. జస్ట్ కింద పడుతుండే, ఇంకోళ్ళకి అయితే ఏం కాలేదు. ఆ బస్సు అయినా అట్లా నడిపించి కూడా ఉల్టా మా సాముల మీదకే మాట్లాడుతున్నారు. మా సాములలో అయితే పోలీస్ స్టేషన్లో అయితే కంప్లైంట్ అయితే రిజిస్టర్ చేసేసారు. అది ఏముందైతేనైతే మాకైతే ఎవరికి ఏం కాలేదు. జస్ట్ బస్సు వాళ్ళకి అయితే అట్లా రాకండి అని చెప్పి చెప్తుంటే కూడా ఉల్టా మాట్లాడుతుండ్రు. ఇక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేసినాం. బొట్టు పెట్టుకొని అయితే ఇక మెట్ల మీరుగా చిన్న బాగానే అయితే పోతున్నాం. అది బ్యాగులు అలవాళ్ళు బ్యాగులు లాకర్లో పెట్టాలి. మళ్ళీ బ్యాగులు తీసుకురండి గారు, ఇప్పుడు బండికే పెట్టండి. స్వామికి ఇచ్చేసేసి మీరు కూడా పైనకి వచ్చినప్పుడు ఫోన్లు బ్యాగులు ఏం తీసుకురాకండి. అమౌంట్ ఒకటి తీసుకొని ఫోటోలు తీస్తుంటే ఒక ఫోన్ తీసుకొని మీకు అంతే. మనకైతే గుడి పైనకి రాయడానికి అయితే 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇందాక చూపించినారు గుండంలో. గుండం ఉంది, గుండం పక్కన అయితే పార్కింగ్ ఉంటుంది. అక్కడ బండి పెట్టేసి బస్సు కూడా ఉంటుంది పైనకి. అట్లా కూడా రావచ్చు, ఇట్లా మెట్ల మార్గాన కూడా రావచ్చు. నాకేంటంటే అక్కడ బస్సులు రష్ అనిపించింది. ఇక్కడ పార్కింగ్ బైక్ ఇక్కడ పార్క్ చేసి గుట్టపైనకి బస్సులు కూడా ఉంటాయి, బస్సులు కూడా వెళ్ళొచ్చు. కానీ రష్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి మేమైతే పెట్ట మీద నుంచి అయితే వెళ్తున్నాం. మీరు ఒకవేళ మీ ఇష్టం ఎక్కడి నుంచి అయితే అటు సైడ్ నుంచి రావచ్చు. ఎందుకంటే మీకు ఇక్కడ కూడా నాన్ స్టాప్ సామెత డైలాగ్ కొడుతుంది సైడ్కి. మీకు పైనకి ఎక్కడప్పుడు దాహం వేస్తే అక్కడక్కడ మీకు ఫ్రీగా వాటర్ అయితే ఉంటాయి. అక్కడ వాటర్ కూడా తీసుకొచ్చి మేమైతే బాటిల్ అయితే తీసుకున్నాం సాములు ఉండాలి. మేమైతే ఇప్పుడే దర్శనం చేసుకుని అయితే బయటకు వచ్చి వాటర్ అయితే తాగుతున్నాం. ఇప్పుడైతే మేము పాత నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం. ఇదైతే మన పాత నరసింహస్వామి గుడి అనమాట. ఇది పాత నరసింహస్వామి గుడి. ఇప్పుడు గుడికి అయితే వచ్చినాం. కొత్త నరసింహస్వామి గుడి అయితే అయిపోయింది. పాత నరసింహస్వామి గుడి కాడికి నుంచి మళ్ళీ కొమరవెల్లి పోవాలి. కొమరవెల్లి వీడియో నెక్స్ట్ చూసి ఆనందించండి. ఇక్కడ వ్యూ అయితే చూసుకున్నాను. ఇక్కడ వ్యూ చూపిస్తా. ఇక్కడ ఒక రోడ్ ఉంటుంది. ఇదైతే టెంపుల్ కి మనకు రైట్ సైడ్ అయితే నరసింహస్వామి అడుగులు అయితే ఉంటాయి. ఇక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి. ఇవన్నీ కోరికలు కోరి రాళ్ళు అయితే పెడతారు. ఇక్కడ మైనస్ పాయింట్ ఏమనిపిస్తుంది అంటే చెక్ పోస్ట్లు అంటే పైసలు దబ్బుతుంది చూడ, అది కూడా నచ్చలేదు. అయితే గాయస్ ఏంటంటే ఇక్కడ నరసింహస్వామి అడుగులు ఉంటాయి అనమాట. అడుగులు చూడండి మీరు, ఇవి అనమాట నరసింహస్వామి అడుగులు. ఇంకో అటు సైడ్ కూడా ఉంటాయి. నరసం పోదాం మనకు లేట్ అయితే కొమరవెల్లి. చలో ఫైనల్ గా అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం బండి మీద అయితే కొమరవెల్లి అయితే పోదాము. సో గాయస్ ఇప్పుడు యాదగిరిగుట్ట దర్శనం అయితే అయిపోయింది. మనము ఎక్కడికి పోతున్నాం అంటే కొమరవెల్లి పోతున్నాం. ఇగో ఇక కొమరవెల్లి పోయి ఇగో రోడ్లో ఇగో రోడ్ సైడ్కి ఇగో చెట్టు దగ్గర అయితే తాగినాము. కనిపిస్తుంది నరసింహస్వామి. ఇప్పుడు మంచి నుంచి బండి పడ్డప్పుడు ఇట్లా 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 చేస్తుండే ఏడ బండి మీకని పడతా అని చెప్పి చెట్టు కాడ ఆపడం చేసి కూర్చుంటే రిలాక్స్ అవుతాడని. ఏం చేస్తున్నావు చూడవు.
ఈయనకి చింతకాయలు కొట్టిస్తుండే స్వామి. కురుకుతురా స్వామి దర్శనం కూర్చొని రెస్ట్ తీసుకుంటా అంటే చింతకాయలు కొడతావు. ఉంది ఆగం చేస్తాడు స్వామి. బండి మీద వీడియో తీసేటుండే, అప్పుడు మస్తు వస్తుండే. వీడియో తీస్తే మెంటల్ ఉంటుండే, ఇట్లా అంటుండే, ఇట్లా 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 చేస్తుండు. అన్న కూడా నా నెత్తిలేగా నెత్తిలాడతా స్వామి. ఇక నాకు కూడా కొంచెం టైర్ అనిపిస్తుంది అని చెప్పి అయితే ఆపిన. కొమ్మరెల్లి అయితే పోదాం. ఇగో ఫైనల్ కొమ్మరెల్లి ఇగో గుడి దగ్గరకు వచ్చినాం. స్వామి అయితే బండి మీద ఫుల్ స్లీప్ వేసిండు. అదే బండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా దర్శనం చేసుకుందాం. టైం అయితే 2:30 అవుతుంది. మనం ఇంటికి పోయేటప్పుడు 4 అవుతుంది అనుకుంటా. ఇక లేట్ చేయకుండా దర్శనం పోదాం. రష్ అయితే చాలా తక్కువ ఉంది. మాకైతే త్వరగా అయితే వెళ్ళిపోతున్నా. లోపల ఉన్న ప్రస్తుతానికి చూస్తున్నా ఖాళీ ఉన్నాం. మేమే పోతున్నాం ముందటికి. దర్శనం మాత్రం చాలా జల్ది అయితే కంప్లీట్ అయింది. 20 నిమిషాలలో లోపలికి బయటికి వచ్చాము. మస్తు అంటే చాలా ఖాళీగా ఉంది ప్రజెంట్. ఇది సంక్రాంతి కదా, అందరూ బిజీగా ఇంటికాడ ఉంటారు కదా. గుడికాడికి వచ్చి ప్రసాదం ఆడకుండా ఐస్ క్రీమ్ ఆడితే ఎవరు రైడు. చలో ఇదైతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళా వచ్చే వీడియోలో కలుద్దాం. ఇంతవరకు వీడియో వరకు చూస్తుంటే నచ్చినట్టయితే ఇక లేట్ చేయకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకుందామా. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. ప్రసాదం మన సాములు ప్రసాదం తీసుకుంటారట. చెప్తాను ప్రసాదం తీసుకుంటా. బ్యాగ్ ఉంది కదా సార్, మళ్ళీ అదే ప్యాకెట్ తింటే అయిపోదా. ఓలోకి ఇస్తావు తినేద్దాము. ఇంకా 2 తీసుకున్నాం. మనిషికి ఒక కూడా తిన్నావా? మనిషికి ఒక పుల్లు తిన్నామంటే స్వామి తిండి మీద ఉన్న ధ్యాస దేవుడు లేదు అని అనుకోకండి ఉంది. ఇగో ఇగో ఈ స్వామి ఉంది కదా, ఏం తింటాడు? ఐస్ క్రీమ్ తింటాడు. ప్రసాదం అడుగుతలేడు, ఐస్ క్రీమ్ తినాలంటుండు. శబరికి వస్తే ఏమైంది సమస్య. ఈ సామి ఏం అడగాలి? సామి నాకు ప్రసాదం కావాలి, ఐస్ క్రీమ్ సామి ఇప్పుడు అదే నేర్పించారు. సామికి మాడేనా సరే. వీడియో వరకు చూసినట్టయితే నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. మాకైతే పులిహోర జల్దీ ఇంత చూసేసి లాస్ట్ క్లిప్ అయితే చూసేసేట్టు. మేమైతే ఇక రిటర్న్ అవుతుంటే మధ్యలో బండి హీట్ అయిందని చెప్పి నేను నార్మల్గా బండి అయిపోయా. సామి అయితే బండి మీదే వండుకుండు. సామి సామాన్లు సగలు వేస్తలేడు. ఫుల్ కోమా నిద్రలు ఉండు సామి. అయితే కోమా గాఢ నిద్రలు ఉండు సామి. ఎందుకంటే పొద్దున 5 గంటలకు వచ్చాం కదా.